ఇది పూర్తి స్థాయి లేదు ఇందులో ఆన్లైన్లో. బీసీల కోసం చేసిన దేవుడా ఆ దేవుంది ఇవాళ పుట్టినరోజు. పుంజాల శివశంకర్ బీసీల దేవుడు, బీసీలకు అంబేద్కరే ఓ రకంగా. అంత గొప్ప మనిషి ఆయన. ఆయన పుట్టినరోజు ఇవాళ. ఆయన పుట్టినరోజు కార్యక్రమం కాంగ్రెస్ పార్టీలో పార్టీ ఫిరాయింపుల నిరోధక చట్టాన్ని డ్రాఫ్టింగ్ చేసింది ఆయనే. రాజీవ్ గాంధీ గారు ఈయన కప్పచెప్తే ఈయన డ్రాఫ్టింగ్ చేసి ఇచ్చింది. సరే దాన్ని ఇలా తుంగలో దొక్కిరు. రాజీవ్ గాంధీ గారు బతుకున్నా ఒకసారి ఏం జరిగింది ఎరికేనా? ఈయన పుంజాల శివశంకర్ గారు స్విట్జర్లాండ్ దేశంలో కుటుంబంతో సహా పర్యటనకు పోయిండు. పోతే ఈ ఆంధ్రప్రదేశ్లో సంక్షోభం ఏర్పడ్డది, రాజకీయ సంక్షోభం. ఇందిరాగాంధీ గారు ఆయనకు ఫోన్ చేసి శివశంకర్ యు గో అండ్ టేక్ ఓత్ అని చెప్పింది. నువ్వు ఏపీకి పోయి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయమంటే ఆ బీసీ బిడ్డ ఇందిరాగాంధీ ప్రయోజనం మంచి కోరేటువంటి బిడ్డ ఏం చేసిందంటే, అమ్మా మీరు చెప్తున్నారు కరెక్టే, కానీ నేను ప్రమాణ స్వీకారం చేయడం అనేది నేను కొద్దిగా ఆలోచించి చెప్తా. అది మనకు, మన పార్టీకి, మా రాష్ట్రానికి ఎలా మంచిది అవుతుంది ఎలా కాదనేది నేను ఆలోచించి చెప్తాను. చెప్తా అంటే వెంటనే ఆయన ఇక్కడికి వచ్చిన తర్వాత, అమ్మ నేను కాదు టి అంజయ్య అని ఉన్నాడు. ఓకే, టి అంజయ్య గారిని మీరు ముఖ్యమంత్రిని చేయండి అమ్మా. ఆయన ఇంకా వెనుకబడ్డ అది దళిత సామాజిక వర్గానికి సంబంధించిన బిడ్డ, ఆయనను చేయండి అని చెప్పిండు. చెప్పంగానే సరే టి అంజయ్యను ముఖ్యమంత్రిని చేసింది ఇందిరాగాంధీ. చేయంగానే టి అంజయ్య మీటింగ్ పెట్టి నేను అంజయ్యను కాదని ఆయన అంజిరెడ్డిని అని చెప్పిండు. నేను రెడ్డి సామాజిక వర్గానికి సంబంధించినటువంటి వ్యక్తిని చెప్తే ఇందిరాగాంధీ గారు శివశంకర్ మీద కొద్దిగా కోపానికి వచ్చింది. వచ్చి శివశంకర్జీ అనగానే సారీ మేడం, నేను అతను దళితుడు అనుకున్నా, మంచి జరుగుతుందేమో ఆ వర్గాలకు అని చెప్పి ఆలోచన చేసినా కానీ ఇది జరిగింది. ఇప్పట్లో నాకు కావాలి ముఖ్యమంత్రి పదవి, నాకు కావాలని కొట్లాడేటోళ్ళే. శివశంకర్ కాళ్ళ దగ్గరికి వస్తే కూడా అమ్మా నీ ఆలోచించి చేద్దామనేటువంటి చెప్పినటువంటి మహా గొప్ప నాయకుడు పుంజాల శివశంకర్.